బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ అమెరికా యుద్ధంపై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు ఇరాన్ ఓడిపోయింది, మేము గెలిచాం, కానీ పూర్తిగా గెలవలేదు అంటూ ఇటు ట్రంప్ కామెంట్ చేశారు. తర్వాత యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఇటు ఖమేనీ కొడుకు ఒకవేళ తను ఓవర్గా రియాక్ట్ అయినా, ఓవర్ యాక్షన్ చేసినా యుద్ధం పెద్దది అవుతుంది. ఇటు ఖమేనీ కొడుకు రాగానే ఇటు చమురు ధరలు పెంచాడు. ఇలానే చమురు విషయంలో ఇబ్బందులు పెడితే యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ఇప్పటిదాకా ఇరాన్ పైన ఎంత దాడి చేశామో అంతకు 20 రెట్లు ఎక్కువగా దాడి చేస్తామంటూ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇటు ఇరాన్ను ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తాము, ఇటు ప్రపంచమంతా ఇరాన్ని మర్చిపోయేలా చేస్తాము, ఆ పేరుని గుర్తు ఉంచుకునే అవకాశమే ఇవ్వము అంటూ ఇటు ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇటు ట్రంప్ ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, 2 మాటలు మాట్లాడాడు. ఎలా అంటున్నారా? ఇటు ఉదయం చాలా క్లియర్గా ట్రంప్ ఇరాన్తో వార్ అనేది ఒక షార్ట్ ఎక్స్కర్షన్ లాంటిది, చిన్న ఎక్స్కర్షన్కి మిడిల్ ఈస్ట్కి వెళ్ళి వచ్చాము అంటూ మొదటగా చెప్పే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత లేదు, ఇంకా యుద్ధం కొనసాగుతుంది, ఒక 4-5 వారాలు కొనసాగుతుంది. ఒకవేళ ఇటు మొస్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కనుక ఓవర్గా రియాక్ట్ అయినా ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసి ఇటు ఆయిల్ రిజర్వ్స్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా ఇటు ఇరాన్ మీద దాడి చేస్తాం.